गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जहुनुकन्या प्रवाहवत्। అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాలాంశ అండ్ కస్పల్ ఇంటెలిజెన్స్ సిరీస్లో ఇవాళ నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్న టాపిక్, మీరందరూ కూడా ఈ కాలాంశ అంటే కీ టు లెర్న్ అనే బుక్ ఎస్పి కులార్ సార్ రాసిన పుస్తకాన్ని మీకు ఆన్లైన్లో ఉంటుంది, తెప్పించుకోండి. పీడిఎఫ్ కూడా దొరుకుతున్నట్టుంది, అది మీరు ఎవరి దగ్గర ఉంటే షేర్ చేసుకోండి. నేను అందులో ఇవాళ మనం చెప్పుకోబోతున్న టాపిక్ వింశోత్తరి దశ అండ్ ఇట్స్ అప్లికేషన్. అంటే మన దశ ఈ సిస్టంలో వింశోత్తరి దశని మనం ఫాలో అవుతాం, అది ఏ విధంగా స్టడీ చేస్తాం అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతామండి. అయితే అంతకు ముందుగా మనం చేయాల్సినటువంటి మరొక కార్యక్రమం ఉంది. అది అసలు ఏ భావాలు మీకు ఇంతకుముందు మన లాస్ట్ టాపిక్ స్టడీ ఆఫ్ కస్ప్ అనేది. ఈ స్టడీ ఆఫ్ కస్ప్లో ఏం చేసాము, ప్రైమరీ కస్ప్, సపోర్టింగ్ కస్ప్ అనే పదాన్ని ఉపయోగించుకున్నాం. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ కనెక్షన్ అని చెప్పుకున్నాం. కొన్ని పదాలు మనం ఉపయోగించినటువంటి డైరెక్ట్ అంటే ప్రైమరీ కస్ప్తో కనెక్టివిటీ ఉండి స్టార్ లెవెల్లో కనపడితే మనకి డైరెక్ట్, సబ్ లెవెల్లోనూ సబ్ లెవెల్లో కలిపితే ఇది ఇండైరెక్ట్ కనెక్షన్ అనమాట. అలాగే నెసెసరీ కండిషన్ అండ్ ఎసెన్షియల్ కండిషన్ అని ఇంకొకటి కూడా చెప్పుకున్నాం. దాన్ని ఎలా చెప్పుకున్నాము, స్టారు సబ్లో మనకు కనపడితే దాన్ని నెసెసరీ కండిషన్ అని చెప్తాం. అలాగే సబ్ లెవెల్లో కూడా కనపడితే ఎసెన్షియల్ కండిషన్ అని చెప్తాం అనమాట. ఈ అంశాలన్నీ కూడా మన ప్రిడిక్షన్ పార్ట్లో వీటి గురించి మనం వెళ్తాం. ఇవాళ టాపిక్ వెళ్ళే ముందర మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. స్క్రీన్ కనబడుతుందండి? ఓకే సార్. చూడండి, ఇందులో మనం చెప్పుకున్నాం స్టడీ ఆఫ్ కస్ప్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఈ సిస్టంలో మనం ఒక్కొక్క భావా నుంచి కొన్ని టాపిక్స్ తీసుకుని అవి ఎలా స్టడీ చేస్తారో చెప్తాను. ఒకసారి మనం వీటిని రిమైండ్ చేసుకుందామండి. ఈవెంట్స్ రిలేటింగ్ ఫస్ట్ కస్ప్. సార్ అందరం మ్యూట్లోకి వచ్చేయండి సార్, రికార్డింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీ మైక్ మ్యూట్లోనే ఉంచండి. నాతో మాట్లాడే సందర్భంలో మాత్రం ఓపెన్ చేయండి. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మ్యూట్లో ఉండాలి. సో ఈవెంట్స్ రిలేటింగ్ టు ఫస్ట్ హౌస్ చూడండి. ఒక ఎగ్జాంపుల్, టైప్ ఆఫ్ క్వెరీ. ప్రోన్నెస్ టు డిసీజ్ అంటే మనకి అనారోగ్యం కలుగుతుందా అనే విషయం తెలుసుకోవాలంటే ప్రైమరీ కస్ప్గా ఫస్ట్ ఇక్కడ ఒకటో భావం, ఇక్కడ ఒకటి అని పడలేదు, ప్రింట్ పడలేదు, ఇక్కడ ఒకటి. మనం ఇంకా దీనికి సపోర్టింగ్గా మనం పరిశీలించాల్సింది 6, 8, 12 అనే భావాలు పరిశీలించాలి. అన్యాచురల్ డెత్ ఇది కూడా ఫస్ట్ హౌసే చూస్తాము. 2, 7 అండ్ బాధక 12th హౌస్ చూస్తాము, 8th హౌస్ కూడా చూస్తాము. ఇక్కడ యాక్సిడెంట్ అనే అంశాన్ని తెలుసుకోవడానికి 4th కస్ప్ చూస్తాము, అలాగే 8th కస్ప్ కూడా చూస్తాం. బ్రాకెట్లో ఉంది కూడా పరిశీలన చేస్తాం. సక్సెస్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనే అంశాన్ని తెలుసుకోవాలంటే ప్రైమరీ కస్ప్గా లగ్నాన్ని తీసుకుంటాము, సపోర్టింగ్ కస్ప్గా 11th అలాగే 6th హౌస్ కూడా తీసుకుంటాము. స్టేటస్ అండ్ రెస్పెక్ట్ అనే విషయానికి వస్తే ప్రైమరీ కస్ప్గా ఒకటి తీసుకుంటాము, సపోర్టింగ్ కస్ప్గా లింక్డ్ కస్ప్ అయినటువంటి 10 and 11 తీసుకుంటాం. ఇక సెకండ్ హౌస్ విషయానికి వస్తే మనం చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా తీసుకుంటాము. సెకండ్ కస్ప్లు సబ్ లాడ్ తీసుకుంటాం. ఇక్కడ సెకండ్ కస్ప్లు సబ్ లాడ్. ఇంకా దీనికి 6 and 11 కనెక్టివిటీ ఉందా లేదా చూస్తాం. ఇది దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణలో కనెక్టివిటీ చూస్తాం. అలాగే అప్టైనింగ్ లోన్స్ అనే విషయానికి వస్తే సెకండ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా ఉంటుంది, సపోర్టింగ్ కస్ప్గా 11 and 6 చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ నేను ఎవరైనా మన దగ్గరికి రావచ్చు, అడగవచ్చు. వాళ్ళు దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనే అంశాన్ని మనం పరిశీలన చేయడానికి సెకండ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా తీసుకొని దాని యొక్క సబ్ లాడ్ దశాభుక్తి అంతర సూక్ష్మలో మనం చూసుకుంటే యాజ్ పర్ నేచర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ 12th హౌస్ చూస్తాం అన్నమాట. అలాగే అప్టైనింగ్ జ్యువెలరీ కొందామనుకుంటున్నప్పుడు సెకండ్ 11th కనెక్టివిటీ ఉందని చూసుకోవాలి. డిఫెక్ట్ ఇన్ స్పీచ్ ఆర్ విజన్ చూడాలి అనుకుంటే సెకండ్ కస్ప్ 12 and 8 కనెక్షన్ కూడా చూడాలి. ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ కస్ప్ 8 and 11 చూడాలి.
మెడికల్ క్లెయిమ్స్కి సెకండ్ 6 and 8 ఇవన్నీ కూడా ఎవరు డిజైన్ చేశారు అంటే మనకి ఎస్పీ కులార్ సార్ డిజైన్ చేసినటువంటి అనమాట. ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే సెకండ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా ఉంటుంది 6 and 11. ఇక్కడ నేను చెప్పినవి మాత్రమే పరిమితం కాదండి, ఇంకా మనం చూడాల్సిన ఒక ఐడియా కోసం ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. థర్డ్ కస్ప్ చూడండి. థర్డ్ కస్ప్లో చూడాల్సిన కేసెస్ ఏంటంటాయి? సైనింగ్ ఏ కాంట్రాక్ట్, ఇది థర్డ్ కస్ప్ ప్రైమరీ కస్ప్ అవుతుంది. సపోర్టింగ్ కస్ప్గా 6, 9, 11 పరిశీలన చేయాల్సి ఉంటుంది. మీటింగ్ ఏ బ్యాంక్ ఆఫీసర్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాల్లో థర్డ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా ఉంటుంది, 6, 9, 11 సపోర్టింగ్ కస్ప్గా ఉంటుంది. ఫైలింగ్ ఏ కోర్ట్ కేస్, ఇది థర్డ్ కస్ప్ ప్రైమరీ కస్ప్గా ఉంటుంది, 6 and 11. అలాగే గ్రీటింగ్ పాస్పోర్ట్ అలాగే గ్రీన్ కార్డ్, వీసా ఇవి మనకు వస్తుందా ఎవరు అప్లై చేసేటప్పుడు దశాభుక్తి అంతర సూక్ష్మ అనేవి ఈ థర్డ్ కస్ప్ యాజ్ వెల్ యాజ్ 9, 11, 12తో కనెక్టివిటీ కావాలి. స్టార్టింగ్ జర్నీ అంటే థర్డ్ కస్ప్ 5, 9, 11తో. నెగోషియేషన్స్ అలాగే 9 and 11 అండ్ ద కస్పల్ పొజిషన్స్ దట్ రిప్రజెంట్స్ ది పర్పస్. చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ మనం చూడాలంటే థర్డ్ కస్ప్ 10, 11, 12తో ఉండాలి. యంగర్ కోబాన్ ప్రోన్నెస్ టు సిక్నెస్, మీకు చెప్పాను థర్డ్ హౌస్ అనేది మనకి యంగర్ బ్రదర్స్ని ఇండికేట్ చేస్తుంది. తనకి ఏమైనా అనారోగ్యం కలుగుతుందా అన్నప్పుడు థర్డ్ కస్ప్ 8, 10, 2 హౌసెస్తో చూడాలి. అలాగే కంప్యూటర్ ప్రోగ్రామర్గా మనకి మారగలమా అనే ఎవరైనా క్వశ్చన్ మనకు అడిగినప్పుడు అంటే అది ఒక జాబ్ అనేది మనం తీసుకుంటే అది థర్డ్ కస్ప్కి 2, 10, 11, 10కి కనెక్టివిటీ కావాలి. పబ్లికేషన్ యాజ్ ఎ ప్రొఫెషన్కి తీసుకోవాల్సిన భావాలు. అలాగే రిలేటింగ్ టు ది ఫోర్త్ కస్ప్ విషయానికి వస్తే బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనం ఫోర్త్ కస్పే చూస్తాము. అంటే అప్ టు మనకి ఇప్పుడు ఆధునికమైన పద్ధతిలో అయితే 10th క్లాస్ వరకు కూడా 4, 10, 11గా చూస్తాము. ఇక అదర్ దెన్ అన్నప్పుడు ఈ 4, 9తో కనెక్టివిటీ చూస్తాం. ఇక పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ వెహికల్ ఆర్ ఫర్నిచర్ విషయానికి వస్తే ఫోర్త్ కస్ప్ 9, 11, 12తో ఉంటుంది. సేల్ ఆఫ్ ప్రాపర్టీకి ఫోర్త్ కస్ప్ 3, 5, 10తో ఉంటుంది. అలాగే టేకింగ్ పొసెషన్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ క్వార్టర్ ఎక్సెట్రా ఏదైనా కొందాం అనుకున్న వాళ్ళకి ఫోర్త్ కస్ప్ 9 and 11తో కనెక్టివిటీ రావాలి. ఇది చూడండి, ఈ 4, 9, 11 అనేది హైయర్ ఎడ్యుకేషన్ కదా అనుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేటప్పటికి 9th కస్ప్ ప్రైమరీ కస్ప్గా మారుతుంది. 4 and 11 అనేది సపోర్టింగ్ కస్ప్ అవుతున్నాయి ఇక్కడ. ఇక లేయింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఎ హౌస్ విషయానికి వస్తే ఫోర్త్ కస్ప్ 11థ్కి, ఆక్యుపింగ్ ఏ న్యూ హౌస్ వస్తే ఫోర్త్ కస్ప్ 11థ్కి, మదర్స్ ప్రోనెస్ టు సిక్నెస్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఫోర్త్ కస్ప్ 9, 11, 3కి. ఇంజనీరింగ్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ చూడాలి అన్నప్పుడు ఫోర్త్ కస్ప్ 10th కస్ప్ కనెక్టివిటీ చూడాలి. యాజ్ వెల్ యాజ్ ఆ సబ్జెక్ట్ అనేది డీలింగ్ అనేది ఆ సిగ్నిఫికెన్స్ ప్లానెట్ సిగ్నిఫికెన్స్ కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెడిసిన్ యాజ్ అ సబ్జెక్ట్ చూడాలి అన్నప్పుడు 4th కస్ప్ 6th కస్ప్ కనెక్టివిటీ ఉండాలి. అలాగే ఆ సిగ్నిఫికేటర్స్ అంటే ప్లానెట్ సిగ్నిఫికెన్స్ కూడా అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లా యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ కూడా సేమ్. ఫైన్ ఆర్ట్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీకి తీసుకునేటప్పుడు కూడా సేమ్ ఆ ప్లానెట్స్ తాలూకు సిగ్నిఫికెన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది. టీచింగ్ యాజ్ అ ప్రొఫెషన్ అనేది మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఫోర్త్ కస్పే 2, 6, 9, 10కి కనెక్టివిటీ రావాలి. ఇది 4th హౌస్ సంబంధించి. ఈ విధంగానే 5th హౌస్ 6th హౌస్ సిగ్నిఫికెన్స్ నేను టేబుల్లో ఇచ్చాను. మీరు ఇవన్నీ కూడా స్లైడ్స్ మీకు క్లాస్ అయిన తర్వాత మీకు ఇవన్నీ కూడా నేను ఇస్తాను. ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని ఒక దగ్గర ఫైల్ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం అనాలిసిస్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తామండి. ఇవాళ మన టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇవి మనకి మొన్న లాస్ట్ క్లాస్ స్టడీ ఆఫ్ ఎ కస్ప్. ఆ స్టడీ ఆఫ్ ఎ కస్ప్ విషయంలో మనం చూడాల్సింది ప్రైమరీ కస్ప్ ఏది తీసుకోవాలి, సపోర్టింగ్ కస్ప్ ఏది తీసుకోవాలి అని చెప్పేది ఇప్పటివరకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, వింశోత్తరి దశ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇవాళ టాపిక్. అది మనకి వింశోత్తరి దశ మీకు తెలుసు 120 years ఆఫ్ స్పాన్తో ఉంటుందని. 120 years స్పాన్లో మనకి అంటే సాధారణమైన పద్ధతి ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ మన పరిగణలో తీసుకుంటాము. ఇక్కడ మనకి హారోస్కోప్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక డెఫినేషన్ మీకు చెప్పాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, మనం ఇక్కడ ఈ సిస్టంలో ఇఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ప్రామిస్డ్ ఈజ్ ఇండికేటెడ్ బై ది స్టడీ ఆఫ్ ది డైనమిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సబ్సబ్లాడ్ ఆఫ్ ద ఎసెండెంట్. ప్రతిదీ కూడా సబ్సబ్లాడ్గా ఎసెండెంట్కి కనెక్టివిటీ ఉండాలి అనేది మనకి ఫస్ట్ చెక్ చేయాలి. మన ఏ అంశం ఇప్పుడు చెప్పినట్టు 12 కస్ప్ సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రైమరీ కస్ప్లో అంటే ప్రైమరీ కస్ప్గా లగ్నాన్ని తీసుకొని అందులో ఉందా లేదా చెక్ చేయాలి. అంటే ఏంటి, significance of the subsubload of the ascendant and subsubload of the primary cusp. It will happen only a specific date and time. This date and time is controlled by dasha periods. ఆ దశ పీరియడ్కి డెఫినేషన్ అక్కడ ఇచ్చాను చూడండి. ఇన్ సబ్సబ్
and CL we use Vimshottari Dasha system, which is based on the progression of moon in stars, sub, 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 and sub, 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 sub. Permits the position of the birth. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాము, మనందరికీ తెలుసు చంద్రుడు ఉన్న నక్షత్రమే మనం జన్మనాథ నక్షత్రంగా తీసుకుంటాం. దశాశేషాన్ని ఏ విధంగా కడతాము, కొంత భాగం మనం జన్మ సమయానికి అనుభవం అయిపోయి ఉంటుంది, మిగతాది దశాశేషంగా కనుక్కొని అక్కడి నుంచి ప్రతిదీ కట్టుకొని రావడం అనేది మన సంప్రదాయ పద్ధతి. ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. ద స్టార్ లార్డ్ ద మూన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ ఈజ్ కాల్డ్ దశా లార్డ్. ఇక్కడ దశా డెఫినేషన్ చూడండి, సెకండ్ పాయింట్లో ఉంది. ద స్టార్ లార్డ్ ద మూన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ ఈజ్ కాల్డ్ ది దశా లార్డ్. సబ్ లార్డ్ ఆఫ్ ద మూన్ ఈజ్ కాల్డ్ భుక్తి లార్డ్. చూడండి, గుర్తుపెట్టుకోండి, భుక్తి లార్డ్ అంటే మనకి మళ్ళీ ఆ దశలో భుక్తి, దాన్ని సబ్ లార్డ్గా ఇక్కడ మనం చెప్తాం. సబ్ లార్డ్ ఈజ్ కాల్డ్ అంతరా లార్డ్, సబ్ లార్డ్ ఈజ్ కాల్డ్ సూక్ష్మ లార్డ్, అండ్ సబ్ లార్డ్ ఈజ్ కాల్డ్ ప్రాణ లార్డ్. అంటే 4 స్టేజ్లో మనం స్టడీ చేస్తాం దీనిలో. సో ఇక్కడ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా చెప్తామో, ఏ ప్రామిస్డ్ ఈవెంట్ హ్యాపెన్స్ ఇన్ ద జాయింట్ పీరియడ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఆఫ్ హౌసెస్ దట్ టేక్ పార్ట్ ఇన్ ఎనాక్టింగ్ ఈవెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్ డిగ్రీస్. ఇది కండిషన్ అండి. ఒక అంశం మన అనుభవంలోకి రావాలి అంటే మనం పరిశీలించాల్సిన అంశానికి సంబంధించినటువంటి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్, ఏ భావాన్ని మనం పరిశీలిస్తున్నామో, సో వాట్ ఎవర్ ది భావ వీఆర్ గోయింగ్ టు స్టడీ, సో ఎవ్రీ భావ హ్యాస్ ఇట్స్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్, అవి మనకి ట్రాన్స్ఫర్తో అగ్రీ అవ్వాలి. దిస్ స్టేట్మెంట్ specifically states that an event happens when the following 3 things agree. ఫస్ట్ కండిషన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ కండిషన్ ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్. ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్ ఎలా చూస్తాం మనం, ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్ బేసింగ్ ఆన్ లగ్నం మనకి చూపించాలి. లగ్నం అనేది ఆ భావానికి సంబంధించిన అంశాల్లో మనం చూపించాలి. స్టార్ లెవెల్లో చూపించాలి, సబ్ లెవెల్లో చూపించాలి, సబ్ లెవెల్లో చూపించాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి మనకి చూపించాల్సింది, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద జాయింట్ పీరియడ్ ఆఫ్ ప్లాంట్స్ దట్ సిగ్నిఫై ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్. అవి భుక్తిలాడుగా రావాలి, సూక్ష్మలాడుగా రావాలి, అంతరాడుగా రావాలి, ప్రాణాలాడుగా కూడా కనపడాలి. థర్డ్ కండిషన్ ట్రాన్స్ డిగ్రీస్. ఈ సిస్టంలో మనం యాక్చువల్లీ ఏ సిస్టంలో అయినా ఇలాగే చూస్తాము, ఈ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇది ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏ అంశాన్ని పరిశీలిస్తామో అది ఈవెంట్ అక్కడ ప్రామిస్ చేయబడి ఉండాలి హారోస్కోప్లో. సెకండ్ స్టేజ్లో ఆ ప్రైమరీ కస్పు, సపోర్టింగ్ కస్పు దశ, భుక్తి, అంతర, సూక్ష్మ ప్రాణాలుగా కనపడాలి. థర్డ్ కండిషన్లో ట్రాన్సిట్ సపోర్ట్ చేయాలి. ఈ 3 అయితేనే వస్తాయి, లేకపోతే రాదు. దీన్ని మనం తెలుసుకోవడానికి ఇలా చేస్తాం. జస్ట్ ఈ స్లైడ్ చూడండి. దశా లార్డ్ యాజ్ పర్ ఇట్స్ సిగ్నిఫికేషన్స్ ఫిక్సెస్ ద హౌసెస్ ఫర్ ది సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ టు హ్యాపెన్ డ్యూరింగ్ ఇట్స్ పీరియడ్. అన్లెస్ దశా లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ ది ప్రైమరీ కస్ప్ ఫర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈవెంట్ మే నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ఇట్స్ పీరియడ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. దశాలాడ్ ఖచ్చితంగా సిగ్నిఫికెన్స్ ఉండాలి. దశాలాడ్ చెప్తేనే అది అనుభవంలోకి వస్తుంది, అన్లెస్ రాదు. రిమెంబర్, దశాలాడ్ కెన్ బి లింక్ టు ప్రైమరీ కస్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఈ పదం మీకు గత వారం చెప్పాను మీకు. డైరెక్ట్లీ అంటే మీన్స్ స్టార్ లెవెల్లోనే డైరెక్ట్ ప్రైమరీ కస్ప్తోనే కనెక్టివిటీ కావాలి. ఇండైరెక్ట్ అంటే సపోర్టింగ్ కస్ప్తో కనెక్టివిటీ రావాలి. సో లెట్ us go through this concept with an example. So let us just go to the first example, that is purchase of property. Dasha Lord may not signify the house 4 either by PS and ikkada mana positional status or by stellar status. Dasha Lord undalane rule aithe ledu, but if Dasha Lord involves 9th house endu తీసుకుంటాము, 10th house and others property, 12th to the 10th is 9th. So that's why we consider 9th house. And commits to 4th. Commits అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనకి, సబ్ లెవెల్లో ఉండాలి. స్టార్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్, సబ్ లెవెల్లో కమిట్మెంట్. సో సబ్ లెవెల్లో ఏమవ్వాలి, కమిట్స్ టు 4th by its sublord, then Dasha Lord will permit the event to happen in appropriate bhukti, antara, etc. ఈ పాయింట్ మీకు అర్థం అవడానికి నేను ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అనాలిసిస్ చేస్తాను, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. ఇక మ్యారేజ్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ మ్యారేజ్. ఫర్ మ్యారేజ్ ఈ దశలో అవుతుంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ముందు లగ్నంలో అతనికి వివాహం జరుగుతుందా లేదా మొట్టమొదట మనం ఫిక్స్ చేసుకోవాలి. లగ్న అసెండెంట్ కస్పల్ సబ్ లార్డ్ మస్ట్ సిగ్నిఫై మ్యారేజ్. దెన్ వీ గో టు ది దశా లార్డ్. Dasha Lord may be a significator of 7th cusp because it signifies 7th house by its positional status or by its stellar status and commits to 5 and 11.
మనం పరిశీలించాల్సిన హౌసెస్ మ్యారేజ్ సంబంధించి 3 హౌసెస్ 5, 7, 11. ఇందులో 7 అనేది ప్రైమరీ కస్ప్. సో ప్రైమరీ కస్పల్ సబ్ లార్డ్ దశా లార్డ్తో మనకి సిగ్నిఫికెన్స్ కావాలి. సో దశా లార్డ్ మే బీ ఏ సిగ్నిఫికేటర్ ఆఫ్ 7th హౌస్ బికాజ్ ఇట్ సిగ్నిఫైస్ 7th హౌస్ బై ఇట్స్ పొజిషన్ స్టేటస్. అక్కడ పొజిషన్ స్టేటస్ ఉండాలనే రూల్ ఏం లేదు. ఆర్ బై ఇట్స్ స్టెల్లార్ స్టేటస్ అండ్ కమిట్స్ అంటే ఇక్కడ మీకు చెప్పాను, కమిట్స్ అంటే సబ్ లెవెల్లో, కమిట్స్ టు 5 and 11 by its sublord or to cusps which are not negating the significations of 7th house. Negating అంటే దాని వెనకాతల ఉన్న హౌసెస్. 7th వెనకాతల ఉన్న హౌస్ 6th హౌస్, సిగ్నిఫికెన్స్ నెగేటింగ్ ఉండకూడదు. సో దశా లార్డ్ మే ఇన్వాల్వ్ 5th house or 11th house by its star lord అంటే ఇన్వాల్వ్మెంట్ అక్కడ, ఆర్ పొజిషనల్ స్టేటస్ అండ్ కమిట్స్ టు 7th house by its sub lord. మీకు చెప్పాను స్టార్ లెవెల్లో ఉంటే, మరొకసారి చెప్తున్నాను, స్టార్ లెవెల్లో ఉంటే ఇన్వాల్వ్మెంట్, సబ్ లెవెల్లో ఉంటే కమిట్మెంట్. దశాలాడ్ ఎక్కడ కనపడాలి? ప్రైమరీ కస్ప్లో 7th కనపడాలి. ఇన్వాల్వ్మెంట్ అయ్యేటప్పుడు 7thలో ఉన్నప్పటికీ కమిట్మెంట్లో 5 and 11 కనపడాలి. సపోజ్ 5 ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా 7th and 11th కమిట్మెంట్లో కనపడాలి. అలా అయినప్పుడే అది మ్యారేజ్ జరుగుతుంది. దశాలాడ్ మ్యారేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. సచ్ దశాలాడ్ will permit the event of marriage to take place in appropriate. అప్పుడు మళ్ళీ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణాలకు వెళ్తాం. ఆ దశాలాడ్ ఇలా కనెక్షన్ ఉండాలి. ఇక్కడ మీకు రెడ్ లెటర్లో ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. దశాలాడ్ కెన్ అలో ద హ్యాపెనింగ్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ ఇట్స్ ఓన్ భుక్తి. మరి దశాలాడ్ తన స్వభుక్తిలోనే ఇస్తాడా? ఇన్ ఓన్ భుక్తి అండ్ ఈవెన్ ఇట్స్ ఓన్ అంతర ఇఫ్ ఇట్ ఈస్ సిగ్నిఫికేటర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సపోర్టింగ్ దట్ టేక్ పార్ట్ ఇన్ ఎనాక్టింగ్ ద ఈవెంట్. సబ్లాడ్ ఆఫ్ ద దశా లార్డ్ షుడ్ అప్యూర్ ఇన్ రిలవెంట్ కస్ప్. అంటే స్టార్ లెవెల్లో కనపడాలి. స్టార్ అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో. సబ్ లెవెల్లో కనపడ్డాడంటే మనకి కమిట్మెంట్ ఇస్తున్నట్టుగా. సబ్ లెవెల్లో కనపడితే ఫైనల్ కన్ఫర్మేషన్ చేస్తున్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు దశాలాడ్ పని అయిపోయింది. నెక్స్ట్ భుక్తిలాడ్. భుక్తిలాడ్ కెన్ ప్రొవైడ్ ఓన్లీ విచ్ ద దశాలాడ్ పెర్మిట్స్. ముందు దశాలాడ్ ఒప్పుకుంటేనే భుక్తిలాడ్ ఇవ్వగలడు. ఇన్ అదర్ వర్డ్స్ భుక్తిలాడ్ మే కాజ్ ద ఈవెంట్ టు హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ దశాలాడ్ ఈజ్ నాట్ లింక్డ్ టు దోస్ హౌసెస్ విచ్ నెగేట్ ద హ్యాపెనింగ్ ఆఫ్ దట్ ఈవెంట్. దశాలాడ్ ఇచ్చినప్పటికీ కూడా భుక్తిలాడ్ నెగేటింగ్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ భుక్తిలో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. For example, marriage cannot take place in Dasha whose lord is linked to 4, 6, 12 houses or involves set and commits to 6 without being committed to 5 and 11. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మీ పదాలు మీరు జాగ్రత్తగా దీన్ని అలవాటు పడాలి. మీరు ఇక్కడ అలవాటు పడాల్సిన పదాలు ఏమిటి? ఇన్వాల్వ్స్ అంటే స్టార్ లెవెల్ అని అర్థం, కమిట్స్ అంటే సబ్ లెవెల్ అని అర్థం. మీరు అలా అనుకోండి మనసులో. మ్యారేజ్ కెనాట్ టేక్ ప్లేస్ ఇన్ దశ హూజ్ లార్డ్, ఏ దశలో మనం తీసుకుంటున్నామో హూజ్ లార్డ్ ఈజ్ లింక్డ్ ఓన్లీ టు 4, 6, 12 లేదా ఆర్ ఇన్వాల్వ్స్ అంటే స్టార్ లెవెల్లో 7 ఉండాలి అండ్ కమిట్స్ టు 6 సబ్ లెవెల్లో 6 వితౌట్ బీయింగ్ కమిటెడ్ టు 5 and 11. అలా ఉన్నప్పుడు మ్యారేజ్ జరగదు. సో నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. ప్రామిస్ ఎప్పుడు ఉంటుందండి? ప్రామిస్ అనేది మొదటి లగ్నం ప్రామిస్ చేయొచ్చు, దశ ప్రామిస్ చేస్తుందని చెప్పడానికి కోసం నేను చెప్తున్నా ఈ పాయింట్. కమిటెడ్ అంటే ఏంటి సార్? కమిట్ అంటే సబ్ లెవెల్లో ఉండాలి అని అర్థం ఉంది. ఇన్వాల్వ్స్ అంటే స్టార్ లెవెల్లో ఉండటం అని అర్థం. భుక్తి లార్డ్ షుడ్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ ప్రైమరీ కస్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మీరు ఇలాగే కొంత సబ్జెక్ట్ వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ మీరు మొదట వినాలండి, అందుకని ఒకసారి వినండి, పర్వాలేదు. కొంచెం కొద్దిగా కొత్త కదా, మీకు అలవాటు పడటానికి ఈజీగా అర్థమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. భుక్తి లార్డ్ షుడ్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ ప్రైమరీ కస్ప్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మీకు చెప్పాను, డైరెక్ట్లీ అంటే మీకు ప్రైమరీ కస్ప్తో కనెక్టివిటీని డైరెక్ట్ అంటాం. ఇండైరెక్ట్ అంటే సపోర్టింగ్ కస్ప్లతో కనెక్టివిటీ ఉండడం, అంటే స్టార్ లెవెల్లో కనెక్టివిటీని మనం డైరెక్ట్గా అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకోటి, డెత్ టేక్స్ ప్లేస్ ఓన్లీ భుక్తి విచ్ సిగ్నిఫైస్ 8 ఆర్ మారక ఆర్ బాధక హౌసెస్. భుక్తి లార్డ్ కెన్ అలో అన్ ఈవెంట్ టు హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ అంతరా. భుక్తి లార్డ్కు ఓన్ అంతరాలు ఇవ్వాలా అనేది మనం ఎలా చెప్తాం? భుక్తి లార్డ్ సిగ్నిఫైస్ ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్. ఇప్పుడు ఇక్కడ అంతర, సూక్ష్మ అండ్ ప్రాణ మనం 5 లెవెల్స్లో చూస్తామని చెప్పుకున్నాం. దశ, తర్వాత వచ్చేది భుక్తి, తర్వాత వచ్చేది అంతర, తర్వాత వచ్చేది సూక్ష్మ, తర్వాత ప్రాణ. ఇదంతా కూడా ఒక స్లైడ్లోనే రాయటం జరిగింది, ఒకసారి చూడండి.
అంతర్లాడ్ కెన్ అలో ఓన్లీ దోస్ ఈవెంట్స్ విచ్ దశ అండ్ భుక్తి లాడ్స్ పర్మిట్. ముందు దశ భుక్తి ఒప్పుకుంటేనే అంతర ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతరా లాడ్ హ్యాస్ టు బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ ద ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కాస్ట్. ఇప్పుడు మనం ఏ అంశాన్ని పరిశీలిస్తామో అంశానికి సంబంధించిన వాట్ ఎవర్ ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు స్టడీ, ద అంతరా లాడ్ మస్ట్ బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కాస్ట్ ఆఫ్ దట్ భావ. ఇక్కడ మేజర్ ఈవెంట్ తీసుకున్న రోల్ ఆఫ్ సూక్ష్మ అండ్ ప్రాణ లాడ్. సూక్ష్మ అండ్ ప్రాణ లాడ్ షుడ్ బి లింక్డ్ విత్ ప్రైమరీ at least one supporting for the event which may happen in a particular dasha, bhukti and antara. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ అంతా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ లుక్ ఎట్ ద టేబుల్. ప్రామిస్ ఆఫ్ చైల్డ్ బర్త్. ఈ జాతకుడికి చైల్డ్ పుట్టాడనమాట. ఇప్పుడు 26th December 1999 at 11:45. సార్ స్క్రీన్ కనబడకూడదు, నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చండి. ఇది అందరికీ సమస్య అనుకోండి, మనం చూడాలి. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా, అందరికి కనబడుతుంది కదండి. జూమ్ చేసుకొని చూడండి. జూమ్ చేసుకోండి. మీరు ఫోన్లో చూస్తే కాదుగా, మీరు ల్యాప్టాప్లో డెస్క్టాప్లో చూడాలి సార్. సమస్య మీద అయిండొచ్చు, ఒకసారి చూడండి. ఉంటే అందరూ చెప్తారు కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక చార్ట్ ఇచ్చాను మీకు. చూడండి, ఈ చార్ట్ నేటివ్కి చైల్డ్ బర్త్ అనేది 26 December 1999లో జరిగింది. at 11:45 జరిగింది. అప్పటికి మన ప్లాంటరీ పోషన్ మీరేం తయారు చేయక్కర్లే, ఈ టేబుల్ చూస్తూ మనం అనలైజ్ చేయాలి. అప్పటికి దశాలాడ్గా మార్స్ ఉన్నాడు, భుక్తిలాడ్గా జూపిటర్ ఉన్నాడు, భుక్తిలాడ్ తర్వాత అంతరాలాడ్గా మార్స్ ఉన్నాడు, సూక్ష్మలాడ్గా జూపిటర్ ఉన్నాడు, ప్రాణలాడ్గా మార్స్ వచ్చింది ఆ జాతకుడికి. మనం పరిశీలించాల్సింది ఈ వింశోత్తరి దశా సిస్టంలో ఈ DBSAP దశ, భుక్తి, సూక్ష్మ, అంతర, ప్రాణ, ఇవి రిక్వైర్డ్ హౌసెస్. ఏది చైల్డ్ బర్త్ అంటే మనం పరిశీలించాల్సిన హౌసెస్ 5th house చూడాలి. ప్రైమరీ కాస్ట్ బికమ్స్ 5th house, అంతే కదండి. 5th house సపోర్టింగ్ కాస్ట్ 2 and 11 అవుతుంది. దానికి కనెక్టివిటీ ఉందా లేదా మనం చూడాలి. ముందుగా మార్స్, ఇందులో మనం చూడాల్సినవి యాక్చువల్గా 2 ప్లానెట్స్ ఉన్నాయి, మార్స్ అండ్ జూపిటర్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఓన్లీ 2 ప్లానెట్స్ వీ హ్యావ్ టు స్టడీ. చూడండి, ముందు మార్స్ని చూద్దామండి. దిస్ చార్ట్ ప్రామిస్ చైల్డ్ బర్త్ ఉందా లేదా, ఇది మనం లాస్ట్ తీసుకున్న ఎగ్జాంపులే, నేను మీకు లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపులే. ప్రామిస్ చైల్డ్ బర్త్ ఉందా లేదా అనేది ఎలా చూస్తామండి. లగ్న కస్పల్ సబ్సబ్లాడ్. ఎవరు లగ్న కస్పల్ సబ్సబ్లాడ్? ఎవరు? సన్. సన్ ఎక్కడున్నాడు చూడండి, లియోలో ఉన్నాడు. లియో మీన్స్ లియో 213709. ఓకేనండి, చూస్తున్నారా? సన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 5th house. సో 5th కనెక్షన్ అనేది వచ్చేసింది స్టార్ లెవెల్. చూడండి, సన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఎక్కడున్నాడు చూడండి, వీనస్ ఈజ్ ఇన్ క్యాన్సర్ 611. క్యాన్సర్ 611 అంటే ఇక్కడ చూడండి, క్యాన్సర్ 611 అంటే ఇది 4th house. వీనస్ ఈజ్ ఇక్కడ మనకి పొజిషన్ స్టేటస్ లేదు సన్కి. ఈ వీనస్ ఎక్కడెక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాడో చూడండి. వీనస్ ఈజ్ సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఈజ్ ద 2nd house కనెక్టివిటీ వచ్చింది. సపోర్టింగ్ హౌస్ 2nd house కనెక్టివిటీ వచ్చింది. 5th house ఉన్నాడా చూడండి. లియో స్టార్ట్స్ ఫ్రమ్ 28 to 1833 కానీ 2137 కాదు సార్. సార్ 6th house అవుతుంది సార్. వీనస్ క్యాన్సర్ 611 అండి. క్యాన్సర్ 611 అంటే ఎక్కడ వస్తుంది చూడండి, 4th house. 5th house ఎక్కడ స్టార్ట్ అవుతుంది, క్యాన్సర్ 24లో స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనకి 1 సపోర్టింగ్ హౌస్ ఇక్కడ ఉంది. సో ప్రామిసెస్ చైల్డ్ బర్త్ అనమాట. ఓకేనండి. సో మనకి ప్రామిసెస్ అయిపోయింది. ఇది యాక్చువల్గా మన గత చాప్టర్లో మీకు ఇచ్చిన హోంవర్క్ ఇది. సో ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏమిటి, ప్రామిసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సిన దశాభుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ కదా మనం చూడాల్సింది. మార్స్ అండ్ జూపిటర్ విచ్ ఆర్ దశా లార్డ్ జస్టిఫై బర్త్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ ఆర్ నాట్. ఇక్కడ మనం ఫస్ట్ చైల్డ్కి 5th house చూస్తామండి, 2nd చైల్డ్కి 7th house చూస్తామండి, 3rd చైల్డ్కి 9th house చూస్తామండి, 4th చైల్డ్కి 11th చూస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ చైల్డ్ అనేది మన టాపిక్. ఇక్కడ మనకి ఏ దశలో జరిగింది, మార్స్ జూపిటర్, మార్స్లో జరిగింది. కాబట్టి మనం 2 ప్లానెట్స్ ఇక్కడ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. చూడండి, బర్త్ ఫస్ట్ చైల్డ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద జాయింట్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్స్ దట్ ఆర్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికెన్స్ 2, 5, 11. ఈ మూడింటికి సిగ్నిఫికెన్స్ ఉండాలి.
ఫస్ట్ మార్స్ తీసుకోండి, ట్రాన్సిట్ ప్లానెట్ ఆఫ్ మార్స్. మార్స్ ఈజ్ ఇన్ ఎక్కడున్నారు చూడండి, మార్స్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. మార్స్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి. వీనస్ ఎక్కడున్నాడు, అపియర్స్ ఇన్ సెకండ్. మార్స్ చూడండి, మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ జూపిటర్. వీనస్ ఎక్కడ అపేర్ అయ్యాడండి, సెకండ్ హౌస్లో అపేర్ అయ్యాడు. జూపిటర్ ఎక్కడ అపేర్ అయ్యాడు చూడండి, జూపిటర్ అపియర్స్ ఇన్ మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ జూపిటర్ కదండి. ఈ జూపిటర్ అంటే ఇది ఇన్వాల్వ్మెంట్లో మనకి ఎక్కడ ముందుగా ఇన్వాల్వ్మెంట్ చూడాలి. జూపిటర్ ఎక్కడెక్కడ మీకు కనపడుతున్నాడు చూడండి, 4th హౌస్లో కనపడుతున్నాడు, 7th హౌస్లో కనపడ్డాడు, 11th హౌస్లో కనపడ్డాడు, 5th also, sir. 5th హౌస్. సో మనకి 4th హౌస్ అనేది నెగటివ్ హౌస్ అవచ్చు, అది పక్కన పెట్టేసండి. సో మనకు కావాల్సిన హౌసెస్ తీసుకుంటాం చూడండి ఇలా. సో జూపిటర్ అపియర్స్ 5 and 11. దస్ ప్లానెట్ మార్స్ ఈజ్ క్యాపబుల్ టు కాజ్ బర్త్ ఆఫ్ ది ఫస్ట్ చైల్డ్. మనకు కావాల్సినవి తీసుకుంటాం, మిగతా నెగటివ్ ఉండొచ్చు, ఉన్నాయండి, మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ మార్స్ ఉన్నాం. మార్స్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్ అండ్ సబ్ ఆఫ్ మార్స్ ఈజ్ సబ్ లార్డ్. చూడండి, మార్స్ ఈజ్ ఇన్ ద మార్స్ సబ్ హూ అపియర్స్. ఇక్కడ మార్స్ ఎక్కడెక్కడ అపియర్ అయ్యాడు చూడండి, మార్స్ అపియర్స్ ఇన్ సెకండ్ హౌస్ అండ్ మార్స్ అపియర్స్ ఇన్ 11th హౌస్. చూస్తున్నారా? సో మార్స్ అక్కడ మనకి 2 హౌసెస్కి కనపడుతున్నాడు అక్కడ. సో మార్స్ ఈజ్ ఇన్ మార్స్ సబ్ who appears in 11th cusp positions 2 and 11. సో మార్స్ యాజ్ సబ్ లార్డ్ కన్ఫర్మ్స్ చైల్డ్ బర్త్. ఇక్కడ చూడండి, సబ్ లెవెల్ అన్నాం కదా, అంటే కన్ఫర్మ్ చేస్తున్నాడు. మరొకసారి వినండి, స్టార్ లెవెల్లో మనకు కనపడితే ఇన్వాల్వ్మెంట్ ఉంది, సబ్ లెవెల్లో కనపడితే కమిట్మెంట్ ఉంది, సబ్ లెవెల్లో కనపడితే మనకి కన్ఫర్మ్ చేస్తాడు, ఫైనల్ కన్ఫర్మేషన్. సో దశాలార్డ్గా మార్స్ అనేటువంటి వాడు 3 స్టేజెస్లో మనకి ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, ఫైనల్ కన్ఫర్మేషన్ దశాలార్డ్ ఇస్తున్నాడు. ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. నెక్స్ట్ జూపిటర్ చూద్దామండి. జూపిటర్ ట్రాన్సిట్ జూపిటర్ ఎక్కడున్నాడు చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కేతు ఎక్కడున్నాడు చూడండి, కేతు ఈజ్ ఇన్ జూపిటర్ స్టార్. చూడండి, కేతు ఈజ్ ఇన్ స్టార్ ఆఫ్ జూపిటర్. సో దస్ వీ మే సే దట్ జూపిటర్ ఈజ్ ఇన్ జూపిటర్స్. మీద చూడండి, జూపిటర్ ఈజ్ ఇక్కడ జూపిటర్ ఈజ్ ఇన్ కేతు స్టార్, కేతు ఇన్ జూపిటర్ స్టార్, కాబట్టి ఇక్కడ ఏమైంది, జూపిటర్ ఈజ్ ఇన్ జూపిటర్ స్టార్గా చెప్పుకోవచ్చు. ఈ జూపిటర్ మనం ఆల్రెడీ పైన స్టడీ చేసాము, 5 and 11కి ఉన్నాడని చెప్పి. సో జూపిటర్ ఈజ్ దస్ 5 and 11కి ఇన్వాల్వ్మెంట్లో వచ్చేసింది. నెక్స్ట్ మన కమిట్మెంట్లో చూడాలి. జూపిటర్ ఈజ్ కమిట్మెంట్ చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ కమిట్మెంట్, మార్స్లో కమిట్మెంట్ అయ్యాడు. చూడండి, ఇది ఇన్వాల్వ్మెంట్, ఇది కమిట్మెంట్, ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. కమిట్మెంట్లో మార్స్ ఎక్కడెక్కడ వచ్చాడు చూడండి, ఇప్పుడు చూసాం కదా మార్స్ ఎక్కడెక్కడ వచ్చాడు మనకి, మార్స్ అండ్ 2 and 11లో వచ్చాడు. 211. ఇక్కడ జూపిటర్ ఏ సబ్లో ఉన్నాడు చూడండి, జూపిటర్ ఇన్ సబ్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ కేతు అంటే కన్ఫర్మ్ చేయాలి, కేతు కన్ఫర్మ్ చేయాలి. చూడండి, జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ కేతు. నా కేతు యాజ్ మూన్, ఇక్కడ మన కేతుకి రిప్రజెంటేటివ్స్ తీసుకోవాలి. కేతు ఈజ్ మూన్ అండ్ జూపిటర్. మూన్ సెకండ్లో కనబడుతున్నాడు చూడండి, సెకండ్లో కనబడుతున్నాడు మూను. అలాగే మనకి 5th జూపిటర్ కనబడుతున్నాడు, మూన్ అండ్ జూపిటర్ కదా కేతు అంటే, జూపిటర్ 5th కనబడుతున్నాడు. అలాగే 11th కూడా జూపిటర్ ఉన్నాడు చూడండి, మార్స్ అండ్ జూపిటర్, ఇక్కడ జూపిటర్ వచ్చారు ఇక్కడ. కాబట్టి కేతు మనకి కావలసినటువంటి రిలవెంట్ కస్ప్లో జరుగుతుంది. కాబట్టి దస్ వీ సే దట్ ద నేటివ్ గాడ్ చైల్డ్ ఇన్ దశ పీరియడ్ ఆఫ్ ప్లానెట్స్ దట్ సిగ్నిఫై 2, 5, 11. అందువల్ల ఈ జాతకుడికి మార్స్ దశ, జూపిటర్ భుక్తి, మార్స్ అంతర, జూపిటర్ సూక్ష్మ, మార్స్ ప్రాణంలో చైల్డ్ బర్త్ జరిగింది అనేది జస్టిఫికేషన్ ఇక్కడ చెప్పాము మీకు. సార్ ఇక్కడ మీరు కొంచెం మ్యూట్లో ఉండాలి, మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు మ్యూట్లో ఉండాలి, ఇది క్లాస్ అవుతుంది కదా. ఇక్కడ మీరు మరొకసారి క్లాస్ వినండి. ఒక మీకు దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ అనే అంశం తీసుకునేటప్పుడు దశలాడు, భుక్తిలాడు, అంతరలాడు, సూక్ష్మలాడు, ప్రాణాలాడు మనకు రెలవెంట్ కస్ప్ అయినటువంటి 2, 5, 11కి కనెక్టివిటీ రావాలి. అది ఎలా స్టడీ చేసాము, మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ అంటే ఇన్వాల్వ్మెంట్లో మనకి జస్ట్ 2, 5, 11లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఇదిగోండి సెకండ్లో ఉన్నాడు కాబట్టి ఓకే, ఇది ఇన్వాల్వ్మెంట్. నెక్స్ట్ ఇక్కడ మార్స్ అనేటువంటి జూపిటర్ సబ్లో ఉన్నాడు, ఇది కమిట్మెంట్.
జూపిటర్ 5th హౌస్కి సిగ్నిఫికేటర్ అయి ఉన్నాడు, 11th సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కమిట్మెంట్ కూడా ఇస్తున్నాడు. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్. సో మార్స్ ఎక్కడెక్కడ ఉన్నాడు చూడండి, మార్స్ 2nd హౌస్లో ఉన్నాడు, మార్స్ 11th హౌస్లో ఉన్నాడు. సో ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా మన రిలవెంట్ కస్ప్కి కనెక్టివిటీ ఉంది. ఈ రకంగా దశాలాడ్గా మార్స్ అనేది చైల్డ్ బర్త్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ ఇందులో వచ్చినటువంటి భుక్తి లార్డ్ జూపిటర్, మార్స్ పెర్మిట్ చేశాడు కాబట్టి జూపిటర్ పెర్మిట్ చేయాలి కదా. చూద్దాం. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కేతు ఎక్కడున్నాడు చూడాలి. కేతు క్యాన్సర్లో 132లో ఉన్నాడు. క్యాన్సర్ 132. ఇప్పుడు మన కేతు తాలూకు సిగ్నిఫికెన్స్ తీసుకున్నా అయిపోతుంది. కేతు ఎక్కడెక్కడున్నాడు చూసినా సరిపోతుంది. అంటే ఇన్వాల్వ్మెంట్, జూపిటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేతు. ఈ కేతు ఎక్కడెక్కడ మీకు సిగ్నిఫికేట్ అవుతున్నాడు చూడండి. కేతు మూన్ అండ్ జూపిటర్గా కనపడాలి. కేతు ఇక్కడ చూడండి మూన్గా ఉన్నాడు, అలాగే జూపిటర్గా 5th హౌస్తో కనెక్టివిటీ ఉన్నాడు, 11th హౌస్లో జూపిటర్ కనెక్టివిటీ ఉన్నాడు. సో కేతు జూపిటర్తో కనెక్టివిటీ ఉంది, మూన్తో కూడా కనెక్టివిటీ వచ్చింది. సో ఈ రకంగా నేను మార్స్ అండ్ జూపిటర్ ఇద్దరు కూడా మనకు కావాల్సినటువంటి 2-5 లెవెల్లో కనెక్టివిటీ వచ్చింది. సో ఇతనికి చైల్డ్ బర్త్ జరిగి ఉండొచ్చు. నేను మీకు ఇంతకుముందు ఒక కండిషన్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇగో నిధిలో ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్. లగ్న యొక్క సబ్ లార్డ్ ప్రామిస్ చేశాడని మనం గత టాపిక్ క్లాస్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ చార్ట్ ఇది. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద జాయింట్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్స్ దట్ సిగ్నిఫై ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కాస్ట్. ప్రైమరీ సపోర్టింగ్ కాస్ట్తో సిగ్నిఫికెన్స్ ఉన్న మార్స్ అండ్ జూపిటర్లో ఈ జాతకుడికి సంతానాన్ని ఇచ్చాయి. థర్డ్ కండిషన్ ట్రాన్సిట్ అగ్రీస్. ట్రాన్సిట్ అగ్రీ అయిందా అది నేను ఇప్పుడు మీకు చెప్పను, ఇది అవుట్ ఆఫ్ మన టాపిక్, పెద్దదైపోతుంది టాపిక్. ట్రాన్సిట్ అనే ఒక ప్రత్యేకమైన చాప్టర్లో దీన్ని స్టడీ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ కూడా ట్రాన్సిట్లో ఎగ్జాక్ట్లీ కోయిన్సిడెన్స్ అవుతాయి. కాబట్టి ఈ జాతకుడికి ఈ టైంకి ట్రాన్సిట్ చార్ట్ వేస్తాము. ట్రాన్సిట్ చార్ట్లో ఇవన్నీ కూడా ఇవి సిగ్నిఫికేటర్స్గా అక్కడ మనకి ఈ మన రిలవెంట్ కస్ప్లో అయినటువంటి 2-5-11 అనేది ఎగ్జాక్ట్లీ కనెక్టివిటీ వస్తుంది. సో దట్ బై ద టైంకి మనకి దిస్ నేటివ్ హ్యాస్ చైల్డ్. ఓకేనండి, ఎనీ మోర్ డౌట్స్? సార్ ఈ ప్రామిస్ ఉంది లేదు అని చూసేటప్పుడు మనకు కావాల్సిన 2-5-11 అవే కానీ నెగటివ్ 4-12-6 ఉన్నా కూడా ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో కానీ ఇట్ ఈస్ ప్రామిస్డ్ అని అనుకోవాలి, అంతే కదా? అంతేనండి. నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను చూడండి. ఇది హోంవర్క్. ఈ హోంవర్క్ చూడండి. ద నేటివ్ పర్చేజ్డ్ ల్యాండ్ December 1988 టు బిల్డ్ ఏ హౌస్. ఆ టైంకి ద నేటివ్ వాస్ రన్నింగ్ వీనస్, మార్స్, జూపిటర్ అండ్ వీనస్. ఇక్కడ మీరు ఏ హౌసెస్ ప్రైమరీ హౌస్గా తీసుకోవచ్చండి. ప్లీజ్ జస్టిఫై హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్. ఇప్పుడు నేను ఏ క్లాస్ చెప్పాను మీరు అలా చెప్పాలి క్లాస్. ఫర్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ వీ నీడ్ దోజ్ ప్లానెట్స్ టు టేక్ పార్ట్ 4-11-12 కనెక్టివిటీ కావాలి. అంటే మీరు వీనస్ తీసుకుంటారు, వీనస్కి పొజిషనల్ స్టేటస్ ఉందో లేదు చూస్తారు. పొజిషనల్ స్టేటస్ ఉంటే పొజిషనల్ స్టేటస్తో లింకప్ అయిన హౌసెస్ తీసుకుంటారు. పొజిషనల్ స్టేటస్ లేకపోతే వీనస్ ఏ స్టార్లో ఉన్నాడో తీసుకుంటారు, స్టెల్లార్ స్టేటస్. ఆ స్టార్ మనకి రెలవెంట్ కస్ప్లో అయినటువంటి 4-11-12లో వచ్చిందో లేదో చూస్తారు. నెక్స్ట్ మార్స్, అంటే దశాలాడు ఇక్కడ మనకి కస్ప్కి కనెక్టివిటీ రావాలి, 4-11-12తో కనెక్టివిటీ చూపించాలి మీరు ఇక్కడ. నెక్స్ట్ మార్స్ భుక్తి లాడుగా మార్స్ పొజిషనల్ స్టేటస్ ఉందో లేదో చూస్తారు. ఉంటే పొజిషనల్ స్టేటస్తో లింకప్ ఉన్న హౌసెస్ రాసుకుంటారు. లేదనుకోండి మార్స్ ఈజ్ పొజిటెడ్ ఇన్ ద మూన్ స్టార్, మూన్ ఈజ్ లింక్డ్ విత్ ఏ హౌసెస్ మనకు 4-11-12తో కనెక్టివిటీ ఉందా లేదని చూపిస్తారు. నెక్స్ట్ జూపిటర్. సో యూ హ్యావ్ టు గో ఇన్ ద సేమ్ వే. జూపిటర్ అంటే జూపిటర్ చూస్తారు, జూపిటర్ పొజిషనల్ స్టేటస్ ఉందో లేదో చూస్తారు. జూపిటర్ ఇస్ ద స్టార్ ఆఫ్ కేతు కాబట్టి కేతు సిగ్నిఫికేటర్స్ అయినటువంటి వీనస్ అండ్ మార్స్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్కి మీరు ఇందులో చెక్ చేస్తారు. 4-11-12తో కనెక్టివిటీ ఉందా లేదో చూస్తారు. ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, అన్లెస్ యూ హ్యావ్ టు లెఫ్ట్ దోస్ హౌసెస్ అన్నమాట. అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకు? ఈ టైంలో అతను ఒక ల్యాండ్ కొన్నాడు కాబట్టి వీనస్ దశ, మార్స్ భుక్తి, జూపిటర్ అంతర, వీనస్ ప్రాణాలు కొన్నాడు అనమాట. అంతర సూక్ష్మాలో కొన్నాడు, వీనస్ సూక్ష్మాలో కొన్నాడు. మన ఇక్కడ మీరు చూడాల్సింది 3 ప్లానెట్స్ మీరు చెక్ చేయాలి. వీనస్, మార్స్, జూపిటర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి, ఎనీ మోర్ డౌట్స్? సార్ ఒక చిన్న డౌట్ అండి. మీరు అడగొచ్చండి, డౌట్ సెషన్ అడగండి.
ఏదైనా హారోస్కోప్ చైల్డ్ బర్త్దే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్, చైల్డ్ బర్త్ ప్రామిస్ ఉందా లేదా అంటే మీకు కొంచెం ప్రాబ్లం ఏంటండి, నిన్న హోంవర్క్ ఇచ్చిన దానిలో ఇవాళ చెప్పిన దానిలో జూపిటర్ 12th హౌస్ కనెక్షన్ ఉంది. ఉన్నాయండి. దేర్ మే బి సమ్ ప్రాబ్లం అని అనుకుని వాళ్ళకి అది చెప్తారా చెప్పరా ఎట్లా తెలుసు, చెప్పకూడదా అది జనరల్ ఉంటుందండి. అంటే చూడండి 12th హౌస్ ఉన్నంత మాత్రాన మనం నెగెక్ట్ చేయడానికి కాదండి. ఇప్పుడు చైల్డ్ బర్త్ ఉందనుకోండి, ఇన్వాల్వ్ అది చూద్దామండి. ఇంకా మీరు ఇది బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత నెగేటివ్ హౌసెస్ వచ్చినప్పుడు ఎక్కడ నెగేటివ్ హౌసెస్ని కన్సిడర్ చేయాలి అనేది ఉందండి. చార్ట్ అనాలిసిస్లో వింటారు దాని గురించి. అదే ఎందుకంటే మనకి చెప్పడానికి ముందు చెప్పడం పాయింట్ అదర్వైజ్ మనకి కన్ఫర్మేషన్ దీనివల్ల ప్రాబ్లమ్ ఏమైనా అవసరమా అని కన్ఫర్మ్డ్ గా ఈవెంట్ ఉంది అనేది 4, 5, 11 వాటి వల్ల అక్కడికి స్టేజ్కి వెళ్ళటానికి చార్ట్ అనాలిసిస్ అనే స్టేజ్కి మీరు వెళ్ళటానికి మరి కొంత సమయం తీసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మీరు దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణం చెప్పేసిన తర్వాత నేను మిమ్మల్ని ట్రాన్సిట్ తీసుకెళ్తామండి. ఇంకా దీని తర్వాత రాహు అండ్ కేతు దశా పీరియడ్ లాట్స్కి వస్తే ఎలా చేయాలి. ఇప్పుడు మీకు స్ట్రైట్ అవే మాస్ అండ్ జూపిటర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పేశారు. మరి రాహు కేతు దశా పీరియడ్ లాట్స్కి వస్తే ఏం చేయాలి? మనం రాహు కేతులు వస్తే 3 పీరియడ్స్ లాట్స్గా తీసుకోవాలి కదండి. సైన్ లాడ్గా వాటి యొక్క సైన్ లాడ్ తీసుకోవాలి, స్టార్ లాడ్గా తీసుకోవాలి, రాహుగా తీసుకోవాలి. అది ఎలా స్టడీ చేయాలి అనేది ఒక క్లాస్లో చెప్తామండి. అది 2 క్లాసులు అవుతుంది సుమారుగా. తర్వాత ట్రాన్సిట్ అండ్ అప్లికేషన్ అని చెప్తామండి. ఇప్పుడు మీకు 3వ స్టేజ్లో ట్రాన్సిట్ చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక మాట పక్కన పెట్టండి, బర్త్ టైం రెక్టిఫై చేయాలి. సో వాళ్ళు మనకు ర్యాండమ్గా ఒక టైం ఇస్తారు. ఆ టైంని మనం రెక్టిఫై అసలు ఈ సిస్టంలో అత్యంత ప్రధానమైనది ఈ సిస్టమ్ అయితే కాదు, కృష్ణమూర్తి పద్ధతిలో కూడా వారు ఇచ్చిన టైంని రెక్టిఫై చేసుకోవాలండి. ఆ రెక్టిఫై చేసేదాన్ని BTR అంటాం, బర్త్ టైం రెక్టిఫికేషన్. అది చాలా అనుభవంతో చేయాల్సినటువంటి అంశం అండి. తర్వాత ఈ టైమింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అనేది ఎలా చెప్పవచ్చు, మరి కొన్ని కేస్ స్టడీస్తో మీకు అక్కడ తీసుకెళ్తామండి. మీరు అదే కేస్ స్టడీలో ఉన్నటువంటి కేస్ స్టడీస్ ఇన్ని చూస్తే కానీ కన్ఫర్మేషన్ ఉండదు. ఒక పాయింట్ చాలా పిన్ పాయింట్కి వెళ్ళిపోతామండి. ఇంత పర్ఫెక్ట్గా మనం చూడగలిగితే పిన్ పాయింట్గా ఈవెంట్. ఇప్పుడు చూసారా 11:45 అనేది జస్ట్ లుకింగ్ ఎట్ ద చార్ట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వీ కెన్ సే ఎగ్జాక్ట్లీ ఎట్ 11:45కి చైల్డ్ బర్త్ అవుతుందని మీరు చెప్పగలరు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ అండి. ఏ సిస్టంలో కూడా ఇంత ఎగ్జాక్ట్నెస్కి వెళ్ళలేమండి. దిస్ ఈజ్ ద అల్టిమేట్ వన్ ఇన్ మై ఒపీనియన్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ వన్. బట్ ఈ అల్టిమేట్ మనం చేరడానికి చాలా సిస్టమేటిక్గా వెళ్ళాలండి. మిమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో చాలా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నానండి. మరి మీరు గమనించి ఉంటారు, ఎక్కడ కూడా మీకు స్ట్రెయిన్ కాకుండా కొద్ది వరకే ఇస్తున్నాను. కానీ మీరు అంటే కొంతమంది బాగా గ్రాస్పింగ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లో గ్రాస్పింగ్ ఉంటుంది. అలాగే మీరు వేరు సిస్టమ్ నేర్చుకుంటూ ఉండవచ్చు. ఇది కూడా దీని మీద ఓవర్లాప్ కాకూడదండి. ఇది ఒక యూనిక్ సిస్టమ్ అండి. అందుకని మీకు కొంచెం తొందరగా నేర్చుకుందామని ఉన్నప్పటికీ కూడా నేనైతే తొందరపడట్లా. గురువుగారు నాకు ఇచ్చిన పనిని నేను ఒక సిస్టమేటిక్ వేలో మనం తీసుకెళ్తున్నాను. చాలా క్లియర్గా నేను చెప్తున్నారు, జస్ట్ డౌట్. ఓకే సార్, అలాగే కంటిన్యూ చేయండి సార్. సరే మీరు కొంచెం తొందరగా నేర్చుకునే వాళ్ళకి ఒకటి చెప్పారు కదా. గుడ్ ఈవినింగ్ సార్, హతీరామ్. ఒక క్వశ్చన్ సార్ అడగండి సార్. ఇప్పుడు చైల్డ్ బర్త్ లేడీ చార్ట్ తీసుకోవాలన్నా మేల్ చార్టా ఫిమేల్ చార్ట్ని బేస్ చేసుకోవాలి సార్? ఏ చార్ట్ తీసుకున్నా అది కనపడాలండి. ఏదైనా మేల్ చార్ట్ ఆర్ ఫిమేల్ చార్ట్. ఇక్కడ మనకి మేల్ ఆర్ ఫిమేల్ చార్ట్ తీసుకున్నప్పటికీ మనం BTR చేస్తాం కదండి. అది మన కేస్ స్టడీస్లో చూస్తాము. 8th హౌస్ ప్రెగ్నెన్సీ అండి. ఆ 8th హౌస్ కన్సిడరేషన్ అడిషనల్ కన్సిడరేషన్ తీసుకుంటాం ఫిమేల్ చార్ట్లో. మేల్ చార్ట్లో డైరెక్ట్గా ఫస్ట్ చైల్డ్ 5 తీసుకుంటాం. ఏదైనా అందులో రెండిట్లో కనపడాల్సిందే. రెండిట్లో కూడా ఖచ్చితంగా ప్రామినెంట్గా కనపడాలండి. నమస్కారం సార్. సార్ నమస్తే. ఇప్పుడు చెప్తున్నారు కదా మేల్ చార్ట్ కానీ ఫిమేల్ చార్ట్ కానీ ఏదైనా సరే 2-5-11 అయినా ఫస్ట్ చేయమని. అంతే సార్. అంటే మేల్కి ఫిమేల్కి తేడా మీరు చూపిస్తున్నారు కదా సార్. 8th హౌస్ అడిషనల్ హౌస్ టు కన్సిడర్ 8th హౌస్. ఇందాక చెప్పినట్టు అన్లెస్ ప్రెగ్నెన్సీ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డెలివరీ ఆఫ్ చైల్డ్ కదండి. ఇందాక చెప్పినట్టు 5th, 7th, 9th, 11th, 1st, 2nd, 3rd, 4th అని చెప్పారు కదా చైల్డ్ బర్త్. ఆ తర్వాత అంటే ఎలా అనలైజ్ చేయాలి? తర్వాత ఆఫ్టర్ 5th, 6th కేస్ స్టడీస్కి వెళ్దాం సార్.
ముందు ఎనాలిసిస్ ప్రొసీజర్ తెలుసుకుంటే మిమ్మల్ని కేస్ స్టడీస్ మీరు అడిగేవన్నీ కేస్ స్టడీస్ డౌట్సే. కేస్ స్టడీలో మీకు డౌట్స్ రాకూడదంటే ఇవన్నీ మీకు ఫౌండేషన్ పర్ఫెక్ట్గా పడిపోవాలి సార్. పడిపోతే మరి మీ కేస్ స్టడీస్లో డౌట్స్ రావు సార్. విల్ బీన్ కంఫర్టబుల్ వైల్ అనలైజింగ్ ఇన్ కేస్ స్టడీస్. అంటే మళ్ళా ఫిమేల్ దగ్గరికి వచ్చేసరికి 5th నుంచి అంటున్నారు. మేల్ దగ్గరికి ప్రెగ్నెన్సీ జాతకంలో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పాలి అనుకున్నప్పుడు మొట్టమొదట 8th హౌస్ చూడాలండి. ప్రెగ్నెన్సీని మనం కన్ఫర్మ్ చేసుకున్నాకే అక్కడ వెళ్తాం.